కనొద్ద సెల్లెళ్ళు కంటే 7 రంగాల ఉంటే 7 విత్తే ఉండాలి సెల్లెలా ఏదన్నా ఒక ఉపాయం చేద్దాం కడుపులో పిండమన్న కరగబెట్టాలి ప్రాణమన్న పోవాలి ఏదన్నా ఒక ఉపాయం అయ్యో ఏం చేసినా నీ వెనకనే నువ్వు పెద్దదాన్నారు అయ్యో నువ్వు పెద్దదాని కాదు అయ్యే నేను పెద్దదాన్ని అయితే యాదాల్సిన అయితే పాల్చిన్నది అయ్యో పెద్దోళ్ళకి ముందుగా చేస్తే పాలు ఇయ్యరా పెద్ద మనిషి కండ్ల మాట అది కొడుకును గంటదా బిడ్డను గంటదా చూస్తలే అది కొడుకును కానొద్దు బిడ్డను కానొద్దు ఒక్కవేళ దాని కడుపులో పిండమన్న కరగబెట్టాలి దాని ప్రాణమన్న పోవన్నంటే ఇదే ఉత్తరాదిగిరి అయోధ్య రఘురముల్లా ఊరు కట్టగడపడి మందుకు ఏనాడు మందుల మల్లయ్య ఉన్నాడు మందుల మల్లి గారి దగ్గర పోల దానికి పాముల విశాలు తెల్ల విశాల దేవాల చెల్లెలా మందుల మల్లి గారికి ఆవులు పోయినా మంచిదే గోవులు పోయినా మంచిదే డబ్బు పోయినా మంచిదే ఏంటి బంగారం పోయినా మంచిదే వాడిని కట్టుకొని పాముల విశాలు తెల్ల విశాలు తీసుకురావాలి తోడ పుట్టిన సెల్లెమని చెప్పి మా కారుడు కాకుండా నీకు సంతానం ఏందని అదిగియాలి బుదిగియాలి నీ కన్న తల్లి ఉంటే మాత్రం నీకు 2 జీవనాల మధ్య నుండి గర్భవతివి నీకు శ్రీమంతం చేయకపోనా ఓడి నింపకపోనా దాన్ని అదిగించి బుదిగించి ఈ పాముల విశాలు తేళ్ల విశాలు తీసుకొచ్చి మనం కొంత అన్నం వండుకొని అన్నంలో కలపాలి ఆ చంద్రనాగమ్మ బేటికి పోయి దానికి మాత్రం ఏనాడు చాలా వాడల పోల ఒక విషం కళ్ళ సీరని వేయించాలి ఆ చంద్రనాగమ్మకు ఒక విషం కళ్ళ సీర కట్టియాలి ఈ పాముల విశాల తెల్ల విశాల అన్నం తినబెడితే దాని కడుపుల పిండమన్న కరిగిపోతుంది దాని ప్రాణమన్న పోతుంది ఉంటే 7 విట్లే ఉండొచ్చు కంటే 7 పిల్లలే కనాలి అది పాపగారి ఉండాలమ్మా నోట వెళ్ళాలి బుక్కిత విశాలు పెట్టుకుంది పాపగారం ఉండదు లక్ష్మి రెండమ్మారే సెల్లల్లారా ఎక్కడికి వెళ్ళి మందుల మల్లి గారి దగ్గర వండి ఈ రూపపురం సగం అమ్మినా సరే కానీ మబ్బుల 4 దాకా నాదే నీది కాదు రామ 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 అది పెద్దది దానా లక్ష్మి రామ రామ పిల్లల వేగిరంగా వండి మందుల మల్లి గారిని కట్టుకొని పాముల విశాలు తేళ్ల విశాలు తెమ్మంటుంది ఉంటే 7 విత్తే ఉండాలి కంటే 7 పిల్లలే కనాలే అయితే కొట్టుబోతుల బంధమే కావాలి కంటే 7 పిల్లలే కనాలి కానాడు మాత్రం ఒక ఏనాడు ఒక ధనలక్ష్మీదేవి వేగిరంగ వండి మందుల మల్లి గారిని కట్టుకోండి పాముల విశాలు తేళ్ల విశాలు తెమ్మన్నదే పెద్ద కథ లక్ష్మి చెప్పే మాటలు ఏనాడు ఒక అందరికేమి ఏనాడు ఒక 2 పిల్లలు నాయన చెప్పే మాటలు ఏనాడు ఒక ఇనకున్న బాధ ఇన్న బాధని మందిర మల్లయ్య వాడికి రామరాము వాళ్ళు వద్ద ఉన్నారమ్మా
నువ్వేనా నేనే అయ్యా మంత్రం మల్లయ్యా ఏమిటి? నీకు అన్నేరికేనా అన్నెరికే ఎగవోసేది ఎరికే దిగవోసేది ఎరికే అయినోళ్ళు కానట్టు కానోళ్ళు అయ్యేటట్టు పిల్లలు కావాలి పిల్లలు ఈ నిధులు వచ్చేటట్టు కూడా నేనే చెప్తా పేటలో కూడా నువ్వే పెట్టినావు ఇగో టెంట్ ముందు దగ్గర పెట్టానట్టు కూడా పెట్టాను నాకు అసలు మందులు అన్నెరికే నీకేం కావన్నమ్మా అయ్యయ్య ఏనాడు ఒక ఏమి కావన్నా ఏనాడు అంటున్నావు అన్నప్పుడు ఏనాడు ఒక ఇద్దరు ఆడలు లేరా? మాకు మాత్రం ఏనాడు ఒక మా చెల్లె మాత్రం రెండు జీవులాల మనసు ఉన్నది మా చెల్లెకు మాత్రం ఏనాడు ఒక అంటే ఒక మందులు కావాలి కడుపులో పిండం కరిగిపోవాలి మా చెల్లె ప్రాణం పోవాలని చెప్పి ఈసారి తెల్ల ఈసారి అయితే మాత్రం కడిగినంత దైవమిత్తం కోరినంత భాగ్యమిత్తం గాని నువ్వు వెండి అడుగుతావా బంగారం డబ్బు అడుగుతావా ఏది కోరుకుంటే అది ఇస్తాం గానీ మాకు పాముల విశాలు తెల్ల విశాలు కావాలి మా చెల్లె చంద్రనాగమ్మ 2 జీవనాలు మధ్యనండి గర్భవతి దాని కడుపులో పిండం అన్నగలగాలి దాని ప్రాణం అన్నవన్నా అని ఆనాడు మందిర మల్లయ్య చెప్పినప్పుడు మందిర మల్లయ్య ధనానికి డబ్బు కాశపడ్డాడు గొల్లుల్లో సొమ్ముల కాశపాడి ఆ పాపకారి మల్లయ్య ఆనాడు మాత్రం ఏనాడు ఒక మందిర వారి మల్లయ్య బిడ్డ తప్పకుండా నేను కడుపులో పిండం కరిగేటని ప్రాణం పోయేటట్టు చేస్తానన్నాడు మందులు మైరావనే సముద్రం బట్ట కట్టిండు బిడ్డ ఈ పాముల విసాలు తెల్ల విసాలు తీసుకుపోయి మీ చెల్లెకి పెట్టినట్టుంటే కడుపులో పిండమన్న కరిగిపోతుంది తన ప్రాణమన్న పోతున్నారు మందిర మల్లయ్య ఇచ్చిన ఒక ఏనాడు ఒక పాముల విసాలు తెల్ల విసాలు తీసుకున్నారు పెద్దక్క వేడికేమో ధనలక్ష్మి ఏమి ఏది చాలా వాడల్లో పోయింది ఒక విషపు కల్ల సీరని ఎంచుకొచ్చింది ఒక శాల మల్లయ్య దగ్గర ఈ పాముల విశాల తెల్ల విశాల సీరని ఎంచుకొచ్చి తయారు పెట్టింది ఒక ఏనాడు ఒక వీళ్ళిద్దరు సెల్లన్లు పోయి ఒక మందుల మల్లయ్య దగ్గర పాముల విశాల తెల్ల విశాల తెచ్చినప్పుడే ఆ కమలమెత్తు అన్నం వండింది కమలమెత్తు అన్నం వండి అన్నంలో ఒక పాముల విశాల తెల్ల విశాల కలిపిండ్రు చెల్లెన్నారా మన ఆరుగురి మాట ఒక్కటి ఉండాలి ఆ ఒక్కదాని మాట ఒక్కటి కావాలి చెల్లె దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏమి చెప్పనంటే చెల్లెలా మీ తల్లి నీకు శ్రీమంతం చేయకపోనా నువ్వు 2 జీవనాల మనిషి నుండి గర్భవతివి నీ కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మా కడుపులో పుట్టింది అనుకుంటాము 7 గుట్ల ఒక్కరికైనా ఒక్కరికి సంతోషం అని చెప్పాలి దాన్ని అదిగించి ముదిగించి కలిగేడు మెడల్లో పోయి దాన్ని కూసులు పెట్టి నొష్ట కుంకుమ పెట్టి విషం కల్లా సీర కట్టించి ఈ పాముల విశాల తెల్ల విశాలన్నం తీసుకుపోయి దాన్ని ఓడి నింపాలని అంటుంది దేవి పాముల విశాల తెల్ల
విసాల అన్నం తింటది 5 బుక్కలు అన్నం తిన్నప్పుడే కడుపులో పిండమన్న కరిగిపోతుంది ప్రాణం అన్న పోతుందా అని ఈ పాముల విసాల తెల్ల విసాలు కలిపిన అన్నం తీసుకొని చంద్రనాగమ్మ మేడకు ఎత్త పోతా ఉన్నారా మీ కన్న తల్లుంటే నీకు ఇలా సిరిమంతం వేయకపోనా ఓడి నింపకపోవునా రావమ్మ సెల్లేలా నాగమ్మ పాపకారి ఉండలు చూడబుట్టినాక సూర్య నాగమ్మ కూడా 5తోటే కలిసి పోతుంది నా సెల్లని చెప్పి కూడా దగ్గర తీస్తలేదు దేవుడా పాపకారి ధనలక్ష్మీదేవి చంద్రనాగమ్మ అది ఇచ్చింది ముదిగి తనలో కూడా కొట్టింది ఆ శాలవాడలో పోయితే ఎత్తిన విసపు కళ్ళ సీర కట్టించిండ్రు ఆ విసపు కళ్ళ సీర కట్టించి ఒక కూసుని వస్తే కుంకుమ పెట్టి పాముల విసాల తేళ్ల విసాల అన్నం పెట్టిండ్రు ఆ ఓడి నింపినప్పుడే అక్కలారా ఒకవేళ కనుక ఇలా నాకు తల్లిలైన మీరే తండ్రులైన మీరే మన కలుపున్న తండ్రి 12 ఆవిడ మీద ఉన్నాడే నాకు శ్రీమంతం చేస్తున్నారా అక్క పూజల గంపాలు చెప్పిన వాళ్ళ పెడుతున్నారా అక్క ఒకవేళ బాలమామిడి పండ్లు తిన్నంత మాత్రం లోపల నాకు అన్నం లోపల పిండం అయిపోయినది ఏడు గుడ్డ ఎవరికి ఇచ్చినా అయిపోతుండే ఏమి తెలవని దాన్ని ఒకవేళ అసిగా ఎవరికని పసిపిల్లలున్నా భగవంతుడు నాకని బాగా సంతాన బలం ఒడిగట్టిండు ఎంతో ప్రేమతోటి మీరు తెచ్చిన అప్పాలు మరి విషం అప్పాలని తెలవలేక ఏమి తెలవని తల్లి ఎండి తల్లి నాగమ్మ ఒకవేళ కనుక పూయనం గంపలుండి అప్పాలు అనుభవించుతున్నది దేవి నాగమ్మ తల్లి ఎండి తల్లి నాగమ్మ ఇంత అప్పాలు ఇంత ఉన్నదమ్మో అప్పాలు తింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి దేవి నాగమ్మకి ఆ తల్లి చంద్ర నాగమ్మకు పాముల విశాల తెల్ల విశాల ఎక్కిపోతున్నాయమ్మా పాముల విశాల తెల్ల విశాల ఎక్కిపోయినప్పుడు ఇక ఎట్లయినా వీళ్ళ ప్రాణం పోతుందని చెప్పి 6 రెక్కలు దర్బాల దగ్గర పెట్టిండ్రు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ఆ కలి 7 మేడల దేవి నాగమ్మ పాముల విశాల తెల్ల విశాల ఎక్కబట్టనాయమ్మ నాయమ్మ ఇంకో అనుకోవద్దా నడుస్తారా మరి కంటదా నా కళ్ళం కట్టది మరి 2 బుక్కలు పోయి ఉంటుంది ఫస్ట్ అటువంటి మత్తదిలే కాకపోయా మరి కాపాడుతో నువ్వు కింద కొడుతుంది చాయ్దా కింద కొడతావు మళ్ళీ ఆరుగురు కట్టుకున్నావు మంచిగా చంద్ర పట్టుకున్నావు ఆరుగురిని ఆమె ప్లాన్ చేస్తున్నావు
బతకనిస్తానా మరి మళ్ళా గంగురా వస్తాడా ఆ దేవుడు చూసాడు శంకరుడు చూసాడు ఆయన ఇచ్చిన వారమే ఆయనే చూసుకుంటాడు బాగుంటుంది చూసుకుంటాడు నేను ఏడుస్తున్నా వస్తాడు దేవుడు